ఈ సాయం సమావేశానికి విచ్చేసిన ఆహుతులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ 35వ విజయవాడ పుస్తక మహోత్సవానికి విచ్చేసి ఇక్కడ ఈ పుస్తకాలని ఆదరిస్తున్న పుస్తక ప్రియులందరికీ, ఈ యొక్క గ్రౌండ్లో ఉన్న పుస్తక ప్రియులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, మాజీ విద్యాశాఖ మంత్రి కేరళలో, అదేవిధంగా మేము చదువుకునే రోజుల్లో ఆయన విద్యార్థి నాయకుడు, ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. వారికి మరియు మనోహర్ నాయుడు విశాలాంధ్ర రెసిడెంట్ ఎడిటర్ గారికి, లక్ష్మయ్య లక్ష్మయ్య గారు ప్రజాశక్తి వారికి, వేదిక మీద అలంకరించిన మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యం జస్టిస్ హెచ్ఎన్ నాగమోహన్ దాస్ గారు ఒక పుస్తకాన్ని ఆయన రచించారు. ఆ పుస్తకం మన రాజ్యాంగాన్ని ఏ విధంగా నిర్మించారు, రాజ్యాంగం నిర్మాణానికి పూర్వ పరిస్థితులు ఏంటి, ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలేంటి, ఈ రాజ్యాంగం ఏ విషయాల్ని చర్చించింది, ఏ విషయాల్ని ప్రజలకు ఇచ్చింది, దాన్ని సమగ్రంగా ప్రపంచ కాలమాన పరిస్థితులను, గతంలో జరిగిన చారిత్రక సన్నివేశాలను వీటిని ఉదహరిస్తూ ఈ రాజ్యాంగ నిర్మాణాన్ని వివరిస్తూ దాన్ని పుస్తకానికి ఒక పేరు పెట్టారు, ఈ రాజ్యాంగం మనకేమిచ్చిందని. ఈ పుస్తకం కర్ణాటకలో లక్షలాది ప్రతులు పబ్లిష్ అవడమే కాకుండా, విక్రయించబడమే కాకుండా, చాలామంది న్యాయవాదుల చేతిలో, న్యాయ విద్యార్థుల చేతిలో, న్యాయమూర్తుల చేతిలో ఇదొక హ్యాండ్ బుక్గా మారింది. ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, ఈ రాజ్యాంగం అంటే ఏంటి, అసలు ఒక రాజ్యాంగాన్ని మనం చాలామంది ప్రతిరోజు వాడుతుంటాం ఈ పదాన్ని. ఇక్కడ ఇదే గ్రౌండ్లో ఈ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని ప్రమాణం చేసి ముఖ్యమంత్రులు అవుతున్నారు మన రాష్ట్రానికి. ఈ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని ప్రమాణం చేసి న్యాయమూర్తులుగా అవుతున్నారు న్యాయమూర్తులు. మరి ఈ రాజ్యాంగం మనకు ఏమిచ్చింది, అసలు రాజ్యాంగం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలియజెప్పడం ఒక 96 పేజీల్లో 90 పేజీలు ఒక పుస్తకంలో తెలియజేయడం ఒక పెద్ద సాహసం. ఈ సాహసాన్ని చేసిన సాహసి హెచ్ఎన్ నాగమోహన్ దాస్ గారు ప్రజల పక్షాన్ని నిలబడిన తీర్పునిచ్చిన ఒక ప్రజా తీర్పరి నాగమోహన్ దాసు, జస్టిస్ నాగమోహన్ దాస్ గారు. అసలు రాజ్యాంగం, చాలామంది ఈ రాజ్యాంగం జడ పదార్థం మనకు అర్థం కాదులే అనుకుంటారు. అర్థమయ్యే భాషలో చెప్పడం పెద్ద కష్టమైన పని. దాన్ని చాలా సరళతరంగా చేస్తే దాన్ని తెలుగులోకి అనువదించి ప్రజాశక్తి వారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అధ్యక్షుల వారు మన ప్రధాన వక్త మాట్లాడే ముందు ఒక రాజ్యాంగాన్ని పరిచయం చేయడానికి 4 మాటలు చెప్తాను. ఈ రాజ్యాంగాన్ని ఇది రచించబడలేదు, నిర్మించబడింది. ఒక నవల రచిస్తారు, ఒక గ్రంథం రచిస్తారు, కానీ ఇది రాజ్యాంగం అనేది నిర్మించబడిన ఒక పుస్తకం. దీన్ని నిర్మించిన వాళ్ళు నిలువెత్తు విగ్రహం ఇదే రోడ్లో, మహాత్మా గాంధీ రోడ్లో మనం ఆవిష్కరింపజేసుకుని ప్రజలకి, భవిష్యత్ తరాలకి ఆయన గురించి తెలియజేయడానికి ఇక్కడ ఒక విగ్రహాన్ని, భారతదేశంలోనే పెద్దదైన విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకున్నాం. ఈ రాజ్యాంగం మనకి ఏం చెప్పిందిరా అంటే, మన ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, అనేకమైన ఆచార వ్యవహారాలతో నడుస్తున్న సమాజం ఇది. ఈ సమాజం ఒక నియమాలను పెట్టుకుంది. ఆ నియమావళియే ఒక రాజ్యాంగమైంది. ఆ నియమావళిని అనుసరించి పాలకులు కానీ ప్రజలు కానీ ప్రవర్తించాలి. అదే రూల్ ఆఫ్ లా అయింది. ఈ రూల్ ఆఫ్ లాకి భిన్నంగా ప్రవర్తించే దేన్ని కూడా రాజ్యాంగం అంగీకరించదు. రాజ్యాంగ వ్యవస్థ అయిన న్యాయ వ్యవస్థ అంగీకరించదు. అటువంటి న్యాయ వ్యవస్థలకు ప్రతినిధి అయిన జస్టిస్ హెచ్ఎన్ నాగమోహన్ దాస్ గారు తన దృష్టిలో ఈ రాజ్యాంగాన్ని ఒక న్యాయమూర్తిగా తన దృష్టిలో విశ్లేషిస్తూ, దీనికి చారిత్రక నేపథ్యాన్ని కూడా జోడిస్తూ, ఇప్పుడు మనం ఈ రాజ్యాంగం ఏ స్థితిలో ఉంది, ఈ రాజ్యాంగం మనందరికీ న్యాయం చేసే స్థితిలో ఉందా, రాజ్యాంగం తను తాను రక్షించుకునే స్థితిలో ఉందా, రాజ్యాంగం ప్రమాదంలో ఉందా
అనేటిని చక్కగా ఈయన వివరించారు. దాన్ని మనం తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న పుస్తక ప్రియులందరూ కూడా ఈ పుస్తకాన్ని తప్పకుండా కొని మనం చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాజ్యాంగం తెలియకుండా నేను అమాయకుడిని తప్పు చేశాను కాబట్టి క్షమించండి అంటే ఈ గతంలో ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు బిఎన్ఎస్ ఒప్పుకోదు. నువ్వు నేరం చేశావు అంటే రాజ్యాంగం తెలియబడింది, ఈ నేర శిక్షాస్మృతి నీకు తెలియబడింది కాబట్టి నిన్ను శిక్షిస్తున్నానని కోర్టు చెబుతుంది. కాబట్టి ఈ పుస్తకం మనం పెద్దవాళ్ళమే కాదు, స్కూల్ విద్యార్థులు, న్యాయ విద్యార్థులే కాదు, సామాన్య ప్రజానీకం అందరూ కూడా పఠించవలసిన పుస్తకం ఇది. ఈ రాజ్యాంగం మనకేమిచ్చింది అనే ఈ పుస్తకం. ఈ పుస్తక ఆవిష్కరణ సభలో అవకాశం కల్పించి నన్ను ఈ వేదిక మీద పిలిచినందుకు ముందుగా ప్రజాశక్తి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ